జిల్లా పోలీసు యంత్రాంగం మద్యంపై ఉక్కుపాదం మోపుతోంది. మద్యం రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని ఎస్పీ ఆర్ గంగాధర్రావు అంటున్నారు. 2013 నుంచి 2025 వరకు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్న 15,280 మద్యం సీసాలను ఎస్పీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. మద్యం సీసాలతో పాటు 684 లీటర్ల నాటు సారాన్ని కూడా నేలపై పారపూశారు పోలీసులు. జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచారని ఎస్పీ చెబుతున్నారు. ఇక మద్యం రహిత జిల్లాగా కృష్ణా జిల్లాను తీర్చిదిద్దడం కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు. నోరు తెరవబాకండి. కృష్ణా జిల్లాను మద్యం రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అంటున్నారు ఎస్పీ ఆర్ గంగాధర్రావు. ఈ నేపథ్యంలోనే దాదాపు 2013 నుంచి 2025 వరకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పట్టుకొని దాదాపు 15,280 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళన్నింటినీ కూడా మచిలీపట్నంలో రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. అవే విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మద్యం సీసాలతో పాటుగా దాదాపు 684 లీటర్ల నాటు సారాన్ని కూడా నేలపై పారపోశారు పోలీసులు. జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఇప్పటికే నిరంతరం నిఘా పెడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. మద్యం రహిత జిల్లాగా కృష్ణా జిల్లాను తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అంటూ పోలీసు యంత్రాంగం దీనిపై నిరంతరం కృషి చేస్తుంది అని చెప్తున్నారు ఎస్పీ. సార్ కొంచెం చూడండి సార్, ఒకసారి చూడండి సార్.